సిఐడి మాజీ చీఫ్ సునీల్ మీద పడిన సస్పెన్షన్ వేటు ఒక్కసారిగా వైసీపీ నాయకుల్లో ఒక కుదుపు తీసుకొచ్చిందా? కారణం ఏంటంటే వాస్తవానికి ఈయన మీద వేటు పడుతుందని ముందే ఊహించారు. ఇది పెద్ద ఊహించని షాక్ అయితే ఏమీ కాదు, ఊహించిన షాకే, ఆల్రెడీ ఊహించారు. అయితే ఈ కారణం అని మాత్రం ఊహించలేదు. ఏంటి కారణం? ఇందులో ప్రధానంగా ఏమనుకున్నారు? సునీల్ కుమార్ అంటే ఏం గుర్తొస్తుంది? రఘురామకృష్ణరాజు గారి కేసు వ్యవహారం. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పేరుతో చిత్రహింసలు పెట్టారు. అప్పుడు ఈయన చీఫ్గా ఉన్నారు, సునీల్ కుమార్ సిఐడి చీఫ్గా ఉన్నారు. ఈయన్ని అరెస్ట్ చేస్తారు, ఈ విషయంలో ఈయన్ని సస్పెండ్ చేస్తారు అని అనుకున్నారు. కానీ వాస్తవానికి ఐపీఎస్ అధికారులు సీనియర్ అధికారిగా ఈయన ఉన్న నేపథ్యంలో ఈయన డీజీపీ రేస్లో కూడా ఉన్నారు అనేది. కాకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన కూడా డీజీపీ రేస్లో ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరిని ఏదో రకంగా పక్కన పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఒక కుట్ర జరిగింది అనేది. ఇదే నేపథ్యంలో ఐపీఎస్ అధికారులు వైఎస్ఆర్ టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పనిచేసిన ఐపీఎస్ అధికారులు కూడా ఈ వేటు అనేది ఒక అలర్ట్ అనేది ఈయన మీద ప్రధానంగా అఖిల భారత సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు అనేది ఒక కారణం. ప్రధానంగా ఎందుకంటే ఈయన చేసిన విదేశీ పర్యటనలు 6 పర్యటనలు చేశారట. అవన్నీ కూడా జాతీయ భద్రతకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి అనేది. అంతేకాదు ఈయన ఎయిమ్ అనే ఒక ప్రైవేట్ సంస్థను కూడా, అంటే అంబేద్కర్ ఇండియా మిషన్ అనే ఒక ప్రైవేట్ సంస్థను ఏర్పాటు చేశారట. దాని సమావేశాల్లో దేశాన్ని కించపరుస్తూ అలాగే బ్రిటిషర్లను కీర్తిస్తూ ఈయన మాట్లాడారట. ఆ ప్రసంగాలు కూడా ఉన్నాయట. దాని మీద కూడా చాలా ఫిర్యాదులు అందాయంట. వీటన్నిటి నేపథ్యంలో ఈయన అంటే ఒకటి విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఖచ్చితంగా ఉన్నతాధికారుల అనుమతి పొందాలి అనేది చైన్ ఆఫ్ కమాండ్ ప్రోటోకాల్ ప్రకారం అనుమతి పొందాలి. దాన్ని ఈయన పాటించలేదు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించి డిసిప్లిన్ అండ్ అప్పీల్ రూల్స్ కింద ప్రభుత్వం ఈయన్ని సస్పెండ్ చేసింది అనేది. అలాగే ఈయన చేసిన పర్యటన వివరాలు కూడా చెప్పుకొచ్చారు. అంటే నిజంగా ఇలా ఎవరైనా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదంటే ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఐపీఎస్ అధికారులు కనుక విదేశీ పర్యటనలు చేస్తే ఇప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. వాళ్ళందరి మీద కూడా వేడిపడే అవకాశం ఉంటుంది. అదే అంటే ఇదొక కారణం. అఖిల భారత నిబంధనలను ఎవరైనా విరుద్ధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము అనేది. దానికి ఇప్పుడు సునీల్ కుమార్ మీదే ఫస్ట్ వేట్ అయితే పడింది. ఇక నెక్స్ట్ ఎవరైనా చూడాలి.